కంచె గచ్చిబౌలి భూముల విధ్వంసంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చెట్లు ఎలా పునరుద్ధరిస్తారో ఓ ప్రణాళికతో రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని, పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. 100 ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలని అన్నారు. చెట్ల నరికివేత వీడియోలు, ఫోటోలు చూసి ఆందోళన పడ్డామన్నారు. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా లేదన్న సుప్రీంకోర్టు విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. సుప్రీం ఉత్తర్వులను స్వాగతించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్, కంచె గచ్చిబౌలి భూముల విధ్వంసంపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? అసలు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సెంట్రల్ యూనివర్సిటీలోని కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ రకంగా ఎట్లాంటి కౌంటర్ దాఖలు చేశారనేది దానిపైన ఈ వివరణ సంబంధించినటువంటి వాదనలు కొనసాగాయి. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా అనేటువంటిది స్పష్టంగా చెప్పాలన్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ సంబంధించినటువంటి ధర్మాసనం 1996లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో అనేటువంటిది కూడా చెప్పాలని ఇవాళ ఈ సందర్భంగా చర్చను కొనసాగించారు. 100 ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణలో మేము రాజీ పడులు పోరాటం చేస్తా ఉన్నాం. వీడియోస్ చూసిన తర్వాత మేము చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యాం. నిజంగా కూడా అక్కడ జరుగుతున్నటువంటి ప్రకృతి విధ్వంసాన్ని చూస్తే మా మనసును కల్పించేసింది అని కూడా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి జడ్జి చెప్పడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని ఈ సందర్భంగా ధర్మాసనానికి అమికస్ కమిటీ కూడా వివరాలు తెలియజేసింది. మరోవైపు చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా వ్యవహరించింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూనే వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారనేటువంటి ప్రణాళికతో మళ్ళీ మా ముందుకు రండి, అనుమతులు తీసుకున్నారా లేదా అనేటువంటిది, అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని గతంలోనే హెచ్చరించినటువంటి సుప్రీంకోర్టు ఇదే సందర్భంగా ఆ వ్యాఖ్యలను మరోసారి పునరుద్ఘాటించింది. ఈ నేపథ్యంలో సెల్ఫ్ సర్టిఫికెట్ చేసుకుని అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని కూడా అమికస్ క్యూరీ చెప్పుకొచ్చింది. మొత్తం భూములు తాకట్టు విషయంతో మాకు సంబంధం లేదు, మీరు భూములు ఏం చేస్తున్నారు అనేటువంటిది మేము అడగడం లేదు, ఎవరి పేరు మీద ఉన్నాము అని కూడా మేము చర్చించడం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక అడవి లాంటి దట్టమైనటువంటి చెట్లను కుట్టడం పట్ల మీకు మనసు ఎట్లా వచ్చింది? సీఎస్ దీనిపైన గతంలోనే మేము సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాము, అయినా కూడా దానిపైన మేము చేయించినటువంటి ప్లేస్ లో కూడా మళ్ళీ మీరు ఏదైతే చెట్లను కొట్టివేదని చెప్పామో మళ్ళీ చెట్ల కొట్టివేత కొనసాగించారు. దాంట్లో సోషల్ మీడియాలో కూడా అనేక రకాల వార్తలు వచ్చాయనేటువంటిది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారనేటువంటిది మా ప్రాధాన్యత కాబట్టి మీరు ఈ మొత్తం డిస్కస్ చేసినటువంటి ఈ చెట్లకు సంబంధించి ఎట్లాంటి ప్రణాళికతో ముందుకు వస్తారో దాన్నంతటినీ కూడా తీసుకొని రావాలి. 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటి విరుద్ధంగా ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వ్యవహరించినట్టు తెలిస్తే మేము చూస్తూ ఊరుకోమని కూడా కోర్టు ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇక 10,000 కోట్లకు మార్టిగేజ్ చేస్తాము అని భాస్కర్ చెప్పండి, అంటే ఈ సుప్రీం ఉత్తర్వులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ స్వాగతించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం ఈ అంశం మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులతో మాట్లాడడం, ఆ తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను ఎవరి పేరు మీద ఉంటే ఎవరి హయాంలో, అంటే రాజశేఖర రెడ్డి హయాం నుంచి చంద్రబాబు హయాం నుంచి కేసీఆర్ హయాం వరకు సుప్రీంకోర్టులో ఫైట్ చేసినప్పటికీ తమకు వచ్చినప్పటికీ భూములను టచ్ చేసినటువంటి ముఖ్య ఉద్దేశంతో బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ల పరిపాలన కాలంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను ఇబ్బంది పెట్టకుండా దాంట్లోనే ఉంచాలనేటువంటి ఉద్దేశంతో ఉంటే కేవలం రేవంత్ సర్కారు వచ్చినటువంటి 15 నెలల కాలంలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను మొత్తాన్ని 400 ఎకరాలను అప్పనంగా అప్పచెప్పడానికి తయారైంది. దానికి సంబంధించి కార్పొరేట్ కంపెనీలతో కొమ్ము కాయడం, అదేవిధంగా
ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, వీటన్నింటికి సంబంధించి గతంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొత్తం దీనికి సంబంధించినటువంటి స్కామ్లు బయటపెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు పూర్తిగా అడ్డుకోట వేయడానికి సుప్రీంకోర్టులో సైతం ఫైట్ చేసినటువంటి పరిస్థితి. యూనివర్సిటీ విద్యార్థుల తరఫున అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి భూముల పట్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుండి కొట్లాడుతుంది. దాన్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా చూస్తూ ఊరుకోమని చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు సిఎస్ తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ సైతం గచ్చిబౌలి పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సంబంధించి ఆమె చేసినటువంటి హెచ్పీకి సంబంధించినటువంటి ఏ ఇమెయిల్ ట్విట్టర్ లో రీపోస్ట్ చేశారనేటువంటి ఉద్దేశంతో ఆమెకు 179 బిఎన్ఎస్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనేటువంటి ట్విట్టర్ పోస్ట్ లో రీపోస్ట్ చేసినందుకు స్మితా సబర్వాల్ కూడా నోటీసులు జారీ చేశారు. దీనిపైన ఆమె వివరణ ఇవ్వాలని చెప్పారు. మొత్తం పూర్తిగా ఎవరిని వదిలిపెట్టడం లేదు, ఎవరు ఎట్లాంటి దీనిపైన సపోర్ట్ చేసినా రీపోస్ట్ చేసినా వాళ్ళని సైతం టాలరేట్ చేయకుండా రేవంత్ సర్కార్ అయితే కక్ష చూపుతూనే వెళ్తుంది. మరోవైపు సుప్రీంకోర్టు మాత్రం ఖచ్చితంగా వచ్చే నెల 15 లోపు దీనిపైన వివరణాత్మకమైనటువంటి సందేశమైనటువంటి కౌంటర్ దాఖలు చేయాలి. దాని తర్వాత దీనిపైన ఫర్దర్ గా ముందుకు వెళ్తాం. అప్పటి వరకు దీనిపైన స్టే కొనసాగుతున్నటువంటి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతీష. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, కంచె గచ్చిబౌలి అడవుల విధ్వంసంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చెట్లు ఎలా పునరుద్ధరిస్తారో ప్రణాళికతో రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు.